ఎవరైతే మీ పిల్లల జాబ్స్, మీ జాబ్స్ లేకపోతే కంట్రీస్ ఇన్‌కమ్ పెరగాలి, అర్జెంట్‌గా కంట్రీలో వీసా రావాలి, ఏదన్నా గూడా మీ యెల్లో లైట్ ఉద్యోగం రావట్లేదు అన్న ఛాలెంజ్‌కి లవ్ ఇవ్వాలా? ఫర్‌గివ్ చేయాలా? ఈ కర్మకి థాంక్స్ చెప్పాలా? ఒకటేదో ఉంటుంది. ఒక క్లాస్‌లో నేను విన్నాను. చాలా ఒక పెద్ద కంపెనీకి చాలా మంది వాళ్ళ కంపెనీ రెజ్యూమెస్ ఇచ్చి వాళ్ళ విజిటింగ్ కార్డ్స్ ఇస్తారనమాట. కార్డ్స్ ఇచ్చినప్పుడు ప్రాజెక్ట్ ఇవ్వడానికి గానీ, బిజినెస్‌కి గానీ, లేకపోతే క్లయింట్స్‌ని గానీ తెచ్చినప్పుడు వాళ్ళేం జేస్తారంటే, వాళ్ళ దగ్గర ఒక 100,000 వస్తే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మోర్ థాన్ 100 అట్లా వస్తే, వాళ్ళేం జేస్తారంటే ఇలాగ జస్ట్ ఇలా స్ప్రెడ్ చేసి బయటికి, దాంట్లో ఏది ఎనర్జిటికల్‌గా బావుంది, నాట్ ఫ్యాన్సీ. ఎనర్జిటికల్‌గా వాళ్ళకి ఏది నచ్చిందో వాళ్ళని పికప్ చేసి వాళ్ళని పిలుస్తారు. బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. నువ్వేం సాధించావు గూడా గాదు. ఆఫ్‌కోర్స్ థట్ ఈస్ ద సెకండరీ. అసలు మీరు ఇంటర్వ్యూ కాల్‌కి వెళ్ళాలన్నా గూడా, ఎళ్ళిన తర్వాత మీ డెఫినిట్‌గా మీరు ఏ జాబ్‌కి పనికొస్తారో లేదో అని అది వేరేది. మీరు చూజ్ చేసుకున్న జాబే. మీరు చదువుకున్నది కూడా రాని వాళ్ళే కదా ఇప్పుడు అడిగింది. లేదా జాబ్ ఇది చేయగలను అని మీకు ధైర్యం ఉంటే అసలు పిలిచిస్తారండి. పిలిచిస్తారు. ఓన్లీ వెన్ యూ స్టార్ట్ క్లీనింగ్ ఓపెన్ పనం. ఓన్లీ ఓపెన్ పనం. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఎవరిదో ఇది. అందరూ ఇలా చేయి పెట్టుకొని, ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. నాలో ఏముంది? ఇన్నర్ చైల్డ్. ఎవరిది మెమరీ? నేను చూస్తున్నా. నా పిల్లలకి ఉద్యోగం రాట్లా. నా హస్బెండ్‌కి ఉద్యోగం రాట్లా. నాకు ఉద్యోగం రావట్లేదు. లేకపోతే నేను వెళ్ళాల్సిన కంట్రీ వెళ్ళలేకపోతున్నా. లేకపోతే నా పిల్లలెందుకు ఎడిక్షన్‌లో ఉన్నారు. ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఇన్నర్ చైల్డ్. ఎవరిదిది? ఎవరిది మెమరీ? మా తాతదా? మా నాయనమ్మ వాళ్ళదా? అమ్మదా? నాన్నదా? పాస్ట్ లైఫ్‌లో నాదా? ఎవరిదిది? నేను చూస్తున్నా. ఇది మనది కాదు. మనం క్లీన్. ప్లీజ్ లెట్ గో టు గాడ్. గాడ్‌కి వదిలేయి ఈ కర్మని. మనది కాదు. ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. నేను ఈ రోజు నుంచి ఎలాంటి భయం, బాధ, వరి, కోపం తెచ్చుకోను ఈ పరిస్థితికి. 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. నా ఎమోషన్స్ నాకు రిజల్ట్స్‌ని తెస్తాయి. నేను వరి అయినా, బాధపడినా ఈ కర్మ కంటిన్యూ అవుతుంది. వెన్ ఐయామ్ రియాక్టింగ్, ఐయామ్ రీలివింగ్ ద కర్మ. నేను రియాక్ట్ అయితే కర్మ నన్నంటుకునే ఉంటుంది. అయస్కాంతంలాగా వెళ్ళనే వెళ్ళదు. ఎంత వెళ్ళదంటే ట్రైన్ 2 బోగీస్ ఎలా అంటుకుంటాయో, వాటిని సెపరేట్ చేయడం ఎంత కష్టమో, అంత కష్టం కర్మకి నేను ఎమోషన్‌తో అటాచ్ అయిపోయానా? ఈ రోజు నుంచి 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. నా ఎమోషన్ నా ఔట్‌కమ్‌ని ఇస్తుందా? రిజల్ట్ ఇస్తుందా? నేను వచ్చిన కర్మకి ఎమోషన్ అవ్వగానే ఆ కర్మ పెరుగుతుందా? అదే కనిపిస్తుందా? మళ్ళీ మళ్ళీ అదే చూస్తానా? లెట్ గో చేయాలా? లెట్ గో టు గాడ్. నేను 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అంటే ఇదేనా? లెట్ గో. ఇన్నర్ చైల్డ్ మనం ఆడుకోవడమే మన పని. నవ్వుకోవడమే. థాంక్ యూ అనడమే. లవ్ యూ అనడమే మన పని.
ఈ వచ్చిన కర్మతో మాట్లాడండి మీరు. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఈ కర్మ ఉద్యోగ రూపంలో వచ్చావా నువ్వు? ఉద్యోగం రావట్లేదా? కోరుకున్న ఉద్యోగం రావట్లేదా? ఈ కర్మ చూడండి దాన్ని. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఎవరిదో ఇది. నిన్ను చూసి నేను లవ్ చేయాలే, అలాంటిది నిన్ను నేను హేట్ చేస్తున్నా, కంప్లైంట్ చేస్తున్నా, భయపడుతున్నా, బాధపడుతున్నా, ఈ కర్మని పెంచుతున్నా. ఎవరు తీసుకొచ్చి క్లీన్ చేస్తానన్నాను? ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఉద్యోగం, ఏ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాను, అది డిజైర్ నాదా? నేనవ్వాలా ఉద్యోగంగా? నేను మారాలా? నేను మారాలి అంటే నాలో లవ్ ఎనర్జీ ఉండాలా, గ్రాటిట్యూడ్ ఎనర్జీ ఉండాలా? దాని ద్వారా నేను ఉద్యోగం అవుతానా? నేనే క్రియేట్ చేయాలా? ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఉద్యోగం, ప్లీజ్ ఫర్గివ్ మీ. నీకు లవ్ ఇస్తే నాకు ఉద్యోగం వస్తుందా? ఉద్యోగం రావట్లేదు అన్న ఛాలెంజ్కి లవ్ ఇవ్వాలా? ఫర్గివ్ చేయాలా? ఈ కర్మకి థ్యాంక్స్ చెప్పాలా? ఓ మై గాడ్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. గాడ్ నీకిచ్చేయాలా? నీకు ఇవ్వడం అంటే నువ్వంటే లవ్వా? నువ్వంటే ఫర్గివ్నెస్సా? అదే నేనైతే గాడ్ నాలోకి వచ్చేసినట్టేనా? సిచ్యువేషన్ని లవ్ చేయాలా? సిచ్యువేషన్ని ఫర్గివ్ చేయాలా? ఛాలెంజ్ని 100% రెస్పాన్సిబిలిటీ తీసుకొని లవ్ చేయాలా? ఫర్గివ్ చేయాలా? హేట్ చేయకూడదా? భయపడకూడదా? వరి అవ్వకూడదా? ఎన్ని తెలిసినాయి నాకు ఈరోజు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు నుంచి మాలా తీసుకొని 100 టైమ్స్ ఇన్నర్ చైల్డ్కి, 100 టైమ్స్ జాబ్కి, 100 టైమ్స్ గాడ్కి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ చెప్తాను. నా భయాన్ని, బాధని రాసి భూమాతకి ఇచ్చేస్తాను, ఫైర్ ఎలిమెంట్కి ఇచ్చేస్తాను. ఇవన్నీ చేసిన తర్వాత, ప్రేయర్ అయిన తర్వాత ఇమాజినేషన్లోకి వెళ్తాను 3 సార్లు రోజుకి. వాటర్తో ఇమాజినేషన్లోకి వెళ్తాను. వచ్చేసింది, వచ్చేసింది, వచ్చేసింది. క్రియేట్ చేయకపోతే నా దగ్గరికి రాదు. వచ్చేసిందని రాస్తాను పేపర్ మీద. చిన్నప్పుడు ఏదైతే వర్ది కాదు అని మా టీచర్ అందో, నాన్న అన్నారో, అమ్మందో, ఎవరన్నారో, ఆ మెమరీని అంటే ఆ జ్ఞాపకాన్ని పేపర్ మీద రాసి కాల్ చేస్తాను. ఎగ్జాక్ట్ ఆపోజిట్ జ్ఞాపకం రాస్తాను. నేను వర్ది అంటున్నారు, అందరు నన్ను మెచ్చుకుంటున్నారు. మీరే, మీ పిల్లలు కాదు, మీ హస్బెండ్ కాదు, మీ పిల్లలు కాదు, మీ హస్బెండ్ కాదు, ఇక్కడ కూర్చున్న అమ్మాయిలందరూ మీ వర్దీనెస్ చూపించడానికే, నువ్వు వర్ది కాదు అని చూపించడానికే మనం తెచ్చుకుంటాం పిల్లల్ని, హస్బెండ్ని. పంచముఖ ఆంజనేయ స్వామి, మహావిద్య కమల అమ్మ. ఆముంటే డబ్బు, ఎంత డబ్బు అంటే వద్దన్నా డబ్బే. ఎక్కడ కూర్చోవాలో అక్కడికి తీసుకెళ్ళి ఏంజల్ వాళ్ళిద్దరు. యూ హ్యావ్ టు ఆస్క్ దమ్. జస్ట్ అడిగినా కూడా థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఇచ్చేసినందుకు. ఆంజనేయ స్వామి థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఇచ్చేసినందుకు. లేకపోతే హయ్యర్ మైండ్ ఎవరైతే ఉన్నారో నా స్టర్నం దగ్గర పట్టుకుంటే బాడీయే దేవాలయం. ఇంకెవరు ఎక్కడా లేరు, బయట ఉండరు. యూ కాంట్ ఫైండ్ దేవుళ్ళు బయట. ఐఎమ్ సారీ, ప్లీజ్ వరకు పటాల్లో ఉంటారు బయట. రియల్గా మన బాడీలోనే ఉంటారు, మన చక్రాస్లోనే ఉంటారు. యూ కాంట్ ఫైండ్ దెమ్ అవుట్ సైడ్ బికాస్ దట్ ఈస్ ఎనర్జీ ప్లేసెస్, సెంటర్స్, ఎనర్జీ సెంటర్స్.
సో అక్కడ పట్టుకొని నా పిల్లలకి ఇవ్వు నాయన, నువ్వే నాన్న. చెప్పాను కదా, మన గభరాయే రామ, ఆవ రామ అని పిలిచినా కూడా చాలు. మీ బాధ ఉన్నది పాట పాడి తీసేయాలి. ఏడుపొచ్చి పాట పెట్టుకొని తీసేయాలి. యూ హ్యావ్ టు లెట్ గో. బాధ లెట్ గో చేస్తే, కళ్ళ నీళ్ళు కారిస్తే వచ్చేస్తాడు. ఎవరు? లార్డ్ హనుమాన్. లైట్ వచ్చేస్తుంది. ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడన్నా ఉద్యోగానికి వెళ్ళారు, ఫెయిల్ అయ్యారు, ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యారు, ఎన్నో ఇంటర్వ్యూస్కి వెళ్ళారు, అవన్నీ కూడా రాసి కాల్ చేయాల్సిందే. ఎగ్జాక్ట్ ఆపోజిట్గా రాయాల్సిందే. నాట్ ఓన్లీ చిన్నప్పుడు ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారు, ఉద్యోగంకి వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్వర్ది అన్నారు. అన్వర్ది నీకు రాని ప్రతిసారి టన్స్ ఆఫ్ అన్వర్దినెస్ని నువ్వు క్యారీ చేస్తా నీ నీ చక్ర సిస్టంలో, నీ ఊంబులో టన్స్. నేను లిటరలీ చెప్తున్నా, టన్స్. మీరు ఆ ఎమోషన్ని బైపాస్ చేయడానికి ఏ సినిమాకి వెళ్ళొచ్చు, లేకపోతే ఏదో ఒకటి రివెంజ్ తీసుకోవచ్చు, నేను చూపిస్తాను చూడు ఈసారి అని మళ్ళీ బైపాస్ చేసి ఇంకో క్లాస్కి వెళ్ళొచ్చు, లేకపోతే డబ్బులు కట్టి ఇంకొక కోర్స్ చేయొచ్చు. యూ కెనాట్ బైపాస్ ఇది. ఎన్నిసార్లు మీరు ఫెయిల్ అయ్యారో ఇంటర్వ్యూస్కి వెళ్ళి, ఎన్నిసార్లు నో, రిజెక్టెడ్, వద్దు అన్నారో, ఇంటర్వ్యూలో మిమ్మల్ని గేలిగా చూసారో, హే హే ఏమొచ్చు అన్నారో, మొత్తం మీ నాన్న చేసిన ఎమోషన్ని వాళ్ళు తీస్తున్నారు అంతే. మీరు తీసుకోలేదు కాబట్టి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి మరీ తీయించుకుంటున్నారు. అలా ఎందుకు? మనం బయట వాళ్ళది ఎందుకు? మనమే ఇన్నర్ వర్క్ మనమే చేసుకోవచ్చు. వాళ్ళు చూపించారు, ఇంకా డైరెక్ట్ మీకు ఎస్ యు ఆర్ అపాయింటెడ్ అని అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు. అర్థమవుతుందా పిల్లలు? అర్థమైందా?